గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుదూద్ తుఫాను బాధితులకు ఇచ్చిన ఇళ్లకు నేడు అధికారులు తాళా వేస్తున్నారు. అలాగే మీటర్లు కట్ చేస్తున్నారు, వాటర్ని బంద్ చేస్తున్నారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద ఖాళీ బిందెలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రజలు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వాటర్ కానీ లేదంటే కరెంట్ కానీ లేకపోవడం వల్ల? మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడికి మేము వచ్చి దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఈ ఎంక్వైరీ పేర్ల మీద వాటి మీద చాలా ఇబ్బంది పెట్టారు. అయినా భరించాము. మా ఇల్లు కాడ, మా సొంత ఇల్లు కాడ మాకు తప్పదు కాడ మేము భరించుకొని ఉన్నాము. అయితే నుంచి ఒక 3 నెలలు అవుతుందండి కరెంట్ తీశారు. కరెంట్ తీస్తే చాలా వరకు తిరిగాము, చాలా పోరాడాము, కానీ మాకు అవ్వలేదు. ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. చంటి పిల్లలతోని, ముసలోళ్ళతోని, కడుపులతో ఉన్న వాళ్ళతో చాలా నరకేతన పడుతున్నామండి. మేము భరించలేకపోతున్నాం. మాటకి ఎంక్వైరీ పేర్ల మీద హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, కరెంటు వాళ్ళు, పోలీసులు, మా ఇల్లులు మాత్రం అసలు ఎంత నోటెడ్ అయిపోయింటే అంత నోటెడ్ అయిపోయి అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ నుంచి 4 రోజులు బట్టి నీళ్ళు లేవు. నీళ్ళకి చాలా సఫర్ అవుతుందండి. ఒక్కొక్కరు స్నానాలు చేసి 3 రోజులు 4 రోజులు అవుతుంది. మాకేదో పరిష్కారం చేయండి సార్. అధికారులు ఎందుకు అంటే మీకు గత గవర్నమెంట్లోనే కదా ఇల్లు ఇచ్చింది, ఎందుకు మరి అధికారులు ఇచ్చిన ఇల్లు మీద ఇబ్బంది పెడుతున్నారు? అధికారులు ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడ మధ్యకారుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసాం ఇల్లులు, కాబట్టి ఆ మధ్యకారులే ఉండాలని మాత్రం ఇబ్బంది పెడుతున్నారండి. నిజమే, మధ్యకారులు మనుషులా, మేము మనుషులం కాదా? మాకు తెలుసో తెలియక మాకు ఇక్కడ ఇచ్చారు, మేము వచ్చి ఉన్నాం. మేమేమి ఆక్రమించుకోలేదు, మేమేమి చేయలేదు. మరి మాకు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా వెరిఫికేషన్ చేసే కదా ఇచ్చింది. మేము అన్నిటికీ అర్హులమనే కదా మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చారు. అర్హులం కాకపోతే ఎవరు ఇల్లు ఇవ్వరు కదా. మేము అర్హులం కాబట్టి మాకు ఇల్లు ఇచ్చారు, మేము ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి వీళ్ళొచ్చి అందులోకి వచ్చి మేము ఇప్పుడు కోర్టు కూడా వేసామండి. కోర్టుకి వేస్తే కోర్టులో ఏమని వచ్చింది, ఏమైనా స్టే ఆర్డర్ వేస్తే స్టే ఆర్డర్లో ఏమైనా వచ్చిందంటే ఫస్ట్ కరెంట్ మీటర్లు ఇవ్వండి, తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోండి అని వచ్చింది. మరి ఏది లేదు సార్. అది ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియదు, ఎవరు ఆపుతున్నారో మాకు తెలియదు. మాకేదో మీరే న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అమ్మ చెప్పు, ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ పడుతున్నారు మీరు గత కొన్ని రోజుల నుంచి? మేము 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నాము, అయినా సరే భరించుకుంటూ వచ్చాము. ప్రభుత్వ నిర్ణయం ఏంటో అనేది మనకు తెలియదు కదండి. ఎవరు అది పనిచేసే వాళ్ళు, గత ప్రభుత్వం అవనివ్వండి, ఈ ప్రభుత్వం అవనివ్వండి, ఇప్పుడు డిసైడ్ చేసింది వాళ్ళు చూసుకోవాలి. కానీ ప్రజల మీద ఈ ప్రతాపం చూపించడం అనేది కరెక్ట్ కాదనిపించి మేము ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందా, ఇప్పుడు ఏం ప్రభుత్వం చేస్తుందో వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చండి. కానీ ప్రజలు అనేది ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రభుత్వం ఎవరు చేసినా, ఏ ముఖ్యమంత్రి చేసిన పని అయినా సరే ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో చేయాలని అనుకుంటారు. మరి ఏది ఇక్కడ మేము చాలా 3 నెలలు అవుతుంది కరెంట్ లేదు. ఈరోజు ప్రజలంతా కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద కూర్చొని చంటి పిల్లలను వదిలేసి మేము పనులు మానేసి ఈరోజు ఒక మనిషి కూలికి వెళ్లకుండా ఉన్నదంటే ఒక 500, 600, 300 తను నష్టపోయినట్టే కదండి. ఇంత మేము ఎందుకు శ్రమ పడాలి? మాకు వాళ్ళు ఇచ్చిందే కదా, మాకు ఎంక్వైరీలేమి మా సొంతంగా మేమే ఆక్రమించుకునే స్థలం కాదు. ప్రభుత్వమే డిసైడ్ చేసింది ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. పట్టా మా పేరునుంది, అన్నీ మేము ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నాము, ఇంటి పన్ను కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అన్నీ మా పేరునున్నప్పుడు మాది అని మేము స్వతంత్రంగా బతికే రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాత్రి 9 అవనివ్వండి 10 అవనివ్వండి వచ్చి డోర్ కొడతారు. మీరు సొంత ఇల్లా, అద్దుకున్నారా, ఎందుకున్నారు ఇక్కడ, మీకు ఎవరిచ్చారు, ఇది మత్స్యకారులకు కట్టింది కదా. అది ఎవరనేది అది ముందు ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. మత్స్యకారులకు కట్టింది అనేటప్పుడు అప్పుడే ఇవ్వడం మానేయాలి. అప్పుడు ఇచ్చి ఇప్పుడు బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తూ, ఇంకో మీరు తప్పకుండా ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ మీడియా ద్వారా అయినా తెలుసుకొని చర్య తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని నేను తెలియజేస్తూ నమస్కారం. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం? మీ ఇల్లు మీకు ఇవ్వాలంటే మాకు కావాలి, మా కరెంట్లు మాకు కావాలి. నీళ్ళు లేవు, ఇగో కరెంట్ లేక నేను ఇంట్లో పడిపోయాను. అదే మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇంకేమీ ఆశించట్లేదు. నీళ్ళు లేక పొద్దున్న పనికెళ్ళి వస్తాను, కూలి పనికెళ్ళి వస్తాను సార్. కూలి చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఇలాగెళ్ళి అలాగా చీకట్లోనే పడిపోయాం. నీళ్ళు లేవు, కరెంట్లు లేవు. మేము ఇంకా అవే కోరుకు, మా ఇల్లులు కావాలి, మాకు నీళ్ళు కావాలి, మా కరెంట్లు కావాలని వాళ్ళకి దండలుగా సార్. చూడండి మా చెయ్యి అలాగిరిపోయింది. ఇక్కడికి వచ్చాము, మాకు ఈ బీజ బాధలు పడుతున్నాము, మాకు వాటర్ లేక పడుతున్నాము. చాలామంది కరెంట్లు లేవు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి చదువుతున్నారు కానీ చదువులకి లేవు, వాళ్ళు పరీక్షలు రాయలేకపోతున్నారు. మాకు వాటర్ కావాలి, వాళ్ళకి కరెంటు మీటర్లు కావాలి, మాకు అంతే చాలండి. గత 3 నెలల నుండి కూడా అధికారులు తీవ్రమైన ఇబ్బందులకు